మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడిపే పరిస్థితి ఈ వారంలో ఉంది. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని, ఆదాయాన్ని సాధిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా సాధించుకుంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని నిరాడంబరంగానే మంచి ఫలితాలను చేజిక్కించుకుంటారు. లాభంలో కుజ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు మంచి అవకాశాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కూడా మంచి లాభాలు వస్తాయి. ఈ రాశి వారికి వారంలో మంగళ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయంలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.